కాశీక్షేత్రంలోని ఒక పవిత్ర వంటశాలలో ఒక వింత పుట్టింది. ఇది సాదాసీదా పూరి కాదు, శివయ్య పంపరిచి గణా. శివగణాలు ఎప్పుడూ వింత రూపాల్లో ఉండి భూలోకంలో అల్లరి చేస్తూ మనుషులను పరీక్షిస్తుంటాయి. నీలోని ఆశను చూసి అది నవ్వుతుంది, నీ అహకారాన్ని అది తుంచివేస్తుంది. జ్ఞానికంటపడితే ఎంతటి మాయ అయినా తలవంచాల్సిందే. అన్నం పరబ్రహ్మస్వరూపం. ప్రతి రుచి వెనుక ఒక దైవశక్తి ఉంటుంది. రసోయ్ సహా అంటే భగవంతుడు రుచి రూపంలో కూడా ఉంటాడని ఉపనిషత్తుల సారం. అల్లరి ముగిసింది, పాఠం మొదలైంది. మాయలో పడకండి, మర్మం తెలుసుకోండి.